అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. మరో 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి, షడ్రుచులను ఆస్వాదించడానికి అందరం సిద్ధంగా ఉన్నాం కదా. మరి ఈ ఉగాదికి ఓ రెజల్యూషన్ అయితే తీసుకోవాలి కదా. ఏంటి అంటే, ఈ ఉగాది నుంచి నేను నా కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తానో, నా దేశాన్ని, నా ధర్మాన్ని అంతే ప్రేమిస్తాను. నా ధర్మాన్ని కాపాడడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా ప్రాణాన్ని అర్పించడంలో కూడా సమిధలుగా మారుతాము అనే విషయాన్ని మనందరం ఒక రెజల్యూషన్గా తీసుకొని పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఎలా ఏదైనా పని స్టార్ట్ చేశామంటే దానికి ఒక గుర్తుండాలి కదా. అందుకే ఈసారి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి మీద కాషాయ జెండాలను ఎగరవేస్తూ మేమంతా సనాతన ధర్మాన్ని నమ్మిన భారతీయులం, మేమందరము కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం బాధ్యతాయుతంగా ధర్మబద్ధంగా నడుచుకుంటాం. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం, హిందూ భాయి భాయి, భారతదేశం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. ఈ దేశాన్ని పరిరక్షించడంతో పాటు ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించడంలో భాగస్వాములం అవుతాం అని ప్రతి ఒక్కరూ ఇంటి మీద కాషాయ జెండాను ఎగరవేస్తూ ప్రతిమ బూనండి. అలాగే మీరు కాషాయ జెండాలు ఎగరవేస్తున్న ఫోటోలని 8328500576 నెంబర్కి ఉగాది రోజు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. వాటన్నిటినీ మన ఆర్ వాయిస్ వేదికగా ప్రజలకు తెలియచేస్తాను. ఇది ఈసారి ఆర్ వాయిస్ తీసుకురావాలనుకుంటున్న రెజల్యూషన్. నేనైతే ఆల్రెడీ జాతీయవాదం, సనాతన ధర్మం ఈ 2 అంశాలతోటి ఛానల్లో ముందుకు వెళ్తున్నాను. అవే ప్రతి ఇంట్లో కూడా మూలాలుగా మారాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం తీసుకున్నాను. మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉగాది రోజు నేను మా ఇంటిపై కాషాయ జెండా ఎగరవేసి దీన్ని ప్రారంభిస్తాను. మీరందరూ కూడా మీ ఇండ్ల మీద కాషాయ జెండాలను ఎగరవేసి వాటిని ఫొటోస్ని ఇందాక చెప్పా కదా 8328500576 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి ఎంతమంది ఎగరవేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి రక్షకులుగా మారుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.